మహాశైలారా, 4వ రోజు సుందరకాండ పారాయణ సప్తాహనకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ ముందుగా ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన శ్రీమాన్ వెంపటి సత్యనారాయణ గారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యా కుందేందు తుషారహారధవళాన్ యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి బిద్ధై వై సదా పూజిత సమాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. సీనులైనటువంటి ప్రేక్షక భక్త మహాశయులకు అందరికీ నమస్కారం. గత 3 రోజులుగా మా ఈ సుందరకాండ పారాయణాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి మీరంతా వినుచు మమ్మల్ని ప్రోత్సహిస్తూ 4వ రోజుకి మమ్మల్ని ఉద్యుక్తుల్ని చేసినందుకు అందరికీ మరొక్కసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మాకు ఈ దేవాలయ ప్రాంగణంలో ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి మాకు ఇచ్చినందుకు స్వామివారికి అమ్మవార్లకు కూడా మేము అనేక సాష్టాంగ ప్రణామములు చేసుకుంటూ, అలాగే నాకు దైవ సమానులు, నాకు ఈ యొక్క ఆధ్యాత్మిక భిక్ష పెట్టినటువంటి మహనీయులు మా సోదరి మా బావగారైనటువంటి బొల్లేపల్లి సత్యనారాయణ గారి పాద పద్మాలకు అనేక సాష్టాంగ ప్రణామములు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. అలాగే ఈ పాలక వర్గంలో ఉన్నటువంటి సభ్యులందరికీ, ముఖ్యంగా చిట్టిపోతు మస్తానయ్య గారికి, ఉమామహేశ్వరరావు గారికి, తరువాత ఊటుకూరి వెంకటేశ్వరరావు గారికి, ఊటుకూరి నాగేశ్వరరావు గారికి, పావులూరి శ్రీనివాసరావు గారికి, అలాగే మా డిఎస్పి లక్ష్మయ్య గారికి, అలాగే నాగేశ్వరరావు గారికి, డిఎస్పి నాగేశ్వరరావు గారికి, వీరందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఎంతో ఈ సేవ చేసుకోవటానికి మాకు భాగ్యాన్ని ప్రసాదించినందుకు వారికి కూడా మనపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు సర్గలు ప్రారంభిస్తున్నామని వినయపూర్వకంగా తెలియజేస్తున్నాం. మొదటి 3 అధ్యాయాల సంక్షిప్త కథా సారాంశం 2 నిమిషాలు. మొదటి అధ్యాయంలోని 12 సర్గల ప్రధాన సారాంశం ఏమనగా, సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు మహేంద్రగిరి పర్వతం ఎక్కి తన దివ్యమైన శక్తిని ప్రదర్శించి ఆకాశ మార్గంలో లంక వైపు దూకడం ఇందులో ప్రధాన అంశం. దీనిలో కూడా సముద్రుని సలహా మేరకు మైనాకుడు మారుతిని స్వాగతించుట, మైనాకుని అతి ఉత్సాహం చూసి ఆంజనేయుడు ఆగ్రహోదగ్రుడై తన వీరోచితమైన రొమ్ముతో బలంగా గుద్ది
మైనాకుని సముద్రంలో పడద్రోయుట. నరరూపమును దాల్చిన మైనాకుడు మారుతికి నమస్కరించుట, మైనాకుని ఆతిథ్యం స్వీకరించుట, సెలవు తీసుకొని ఆంజనేయుడు ఆకాశానికి ఎగురుట. దక్ష ప్రజాపతి కుమార్తె మరియు నాగమాత అయిన సురసతో పోరాటం జరుపుట, సురస ఓటమి చెంది చివరకు దీవించి పంపుట, గగనంలో పయనిస్తున్న హనుమంతుని నీడను సింహిక అనే రాక్షసి చూసి ఆంజనేయుని మృంగబోవుట, సింహిక గుండెను చీల్చి హతమార్చుట, శతయోజనాల సముద్రాన్ని దాటుట, లంకాపురమును చేరుట. లంకా రాక్షసి లంకిణి లంకాధి దేవత హనుమను చూసి అడ్డగించుట, ఇరువురి మధ్య భీకర పోరాటం, ఓడిపోయిన లంకిణి హనుమకు సంతోషంగా వీడ్కోలు పలుకుట, అశుభసూచకంగా ఎడమకాలు పెట్టి ముందుకు సాగుట, లంకాపురి అందాలు తిలకించుట, రావణుని బంగారు మందిరాన్ని కాంచుట, పుష్పక విమానము దర్శించుట, లంకాధీశుని ప్రియ మందిరాన్ని చూచుట. ఇంతవరకు మొదటి అధ్యాయం కథ. మొదటి రోజు విన్నాం. రెండవ అధ్యాయం ప్రధాన కథా సారాంశం ఏమనగా, సుందరకాంతలతో కూడి నిద్రిస్తున్న రావణుని చూచుట, అందాల రాశి మండోదరిని చూచుట, ఆమెను జానకీదేవి అనుకొని సంతోషంతో కోతి చేష్టలను చేయుట, భ్రమ నుండి తేరుకొని మళ్ళీ సీతమ్మకై వెతకసాగుట, పాడు దృశ్యాలు చూశానని పరితపించుట, అడుగడుగునా సీతమ్మకై వెతకుట, కానరాకపోయేసరికి అసలు సీతమ్మ బ్రతికి ఉన్నదో లేదో అని అనుమానపడుట, పుష్పక విమానమును వదిలి ప్రకారము పైకి చేరుట, అశోకవనము కనిపించుట, సీతారామ లక్ష్మణాదులకు, ఏకాదశ రుద్రదేవుళ్లకు, ఇంద్రాది యమ వాయుదేవులకు, సూర్యచంద్రాదులకు 49 మంది మరుద్గణములకు వందనాలు చేయుట. అశోకవనం చేరుట, అశోకవనములో ఒక కలప చెట్టుపై కూర్చొని చుట్టూ కలయి చూచుట, చిక్కిపోయి ఉన్న వనితను రాక్షస స్త్రీల మధ్య చూచుట, ఆమెను సీతామాతగా గుర్తించుట, సంతోషంతో పొంగిపోవుట, శ్రీరామచంద్రుని ఇల్లాలు సీతామాతగా ఇంతటి దుస్థితి అని కుమిలిపోవుట. ఇంతవరకు రెండవ అధ్యాయం కథా సారాంశం. నిన్న విన్నటువంటి కథ మూడవ అధ్యాయం. అశోకవనంలో సీతమ్మ దీనస్థుతిని చూసి మారుతి దుఃఖించుట, ఆ రాత్రి 4వ జాములో మనోహరమైన మంగళ వాయిద్యాల ధ్వనులు వినపడుట, లంకేశ్వరుడు 100 భార్యలతో అశోకవనానికి చేరుట, సీతను సమీపించుట, సుడిగాలికి పడిన అరటి చెట్టులా సీత కటికి నేలపై పడి ఉండుట, రావణుని దుర్భర ప్రేలాపన, రాముని మరిచిపోయి తనను చేరమని రావణుడు హెచ్చరించుట, ఓర్పు వహించి సీత తన పతిదేవుడైన రాముని మనసులో తలచుకొనుట, గడ్డిపోచ కన్నా హీనుడవు నీవని సీత పలుకుట, రామునిని శరణు వేడమని చెప్పుట, నీపై గల వ్యామోహంతో ఓర్చుకుంటున్నాను కానీ లేకుంటే ఈ పాటికి నిన్ను వధించేవాడినని రావణుడు గర్జించుట, ఏడాది గడువు 2 నెలల్లో తీరిపోతుందని హెచ్చరించుట, పతి ఆజ్ఞ లేక ఈ విధంగా ఉన్నాను కానీ లేకుంటే క్షణంలో నిన్ను కాల్చివేయలేనా అని సీత మారు పలుకుట, సీతను ఏ విధంగానైనా ఒప్పించండి, ఒప్పుకోకపోతే ఆహారంగా ఆమెను తినేయండి అని రావణుడు రాక్షసులను ఆజ్ఞాపించుట, త్రిజట స్వప్న వృత్తాంతం, రాక్షస స్త్రీలంతా బిక్కమొహం వేయుట, రాముడు విష్ణురూపుడుగా కలలో కనిపించాడని త్రిజట చెప్పుట, పుష్పక విమానం నుండి రావణుడు అమాంతం నేల మీద పడగా ఒక స్త్రీ తనను ఈడ్చుకు వెళ్ళిపోతూ ఉండటం, రావణ కుంభకర్ణ ఇంద్రజిత్తులు పడిపోయారని, కానీ రావణుని తమ్ముడైన విభీషణుడు చంద్రకాంతుల చక్రంతో తెల్ల ఏనుగును ఎక్కాడని చెప్పుట, ఆంజనేయుడు రుద్రరూపం దాల్చి తన వాలంతో లంకను దహించి వేశాడని, లంక సముద్రంలో మునిగిపోయిందని చెప్పుట, సీత తన పొడవాటి వాలు జడతో ఉరిపోసుకొని ప్రాణత్యాగం చేయబోవుట, అల్లంత దూరాన శుభశకునాలు సీతకు కనిపించాయని త్రిజట తన స్వప్న వృత్తాంతమును చెప్పుట,
మారుతి సీతారామ కథ గానం చేయుట, ఆ గానంలో రామ పట్టాభిషేకము, కైకేయి 2 వరాలు కోరుట మొదలైనవి విషయాలతో రామ కథాగానం చేయుట. 4వ అధ్యాయం మొదటి సర్గం. తండ్రి మాట నిలుప రామచంద్రుడు వల్కలధారి అయి రాజ్యము వీడే. సీతాలక్ష్మణులు తనతో రాగా 14 వనవాసమేగే. కరదూషణాది 14,000 అసురుల జంపే జనస్థానమున అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. రాముడు వెడలే సీత కోర్కెపై మాయలేడిని కొని తెచ్చుటకై రామలక్ష్మణులు లేని సమయమున అపహరించే లంకేశుడు సీతను గానక రామచంద్రుడు అడవుల పాలై వెదకుచుండెను అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. 2 వరాలలో ఒకటి భరతునికి పట్టాభిషేకం, 2వది 14 సంవత్సరాల శ్రీరాముని వనవాసం అని మారుతి సీతారామ కథను రసవత్తరంగా గానం చేస్తూ సీతకు వినిపిస్తున్నాడు. ఇంకా తండ్రి మాటను నిలుపుటకై శ్రీరామచంద్రుడు నార వస్త్రాలు ధరించి రాజ్యాన్ని వీడినాడు. సీతాలక్ష్మణులు తనతో పాటు రాగా 14 సంవత్సరాల పాటు వనవాసానికి వెళ్ళాడు రాముడు. అంతేకాదు ఖరదూషణుడు మొదలైన 14,000 మంది రాక్షసులను సంహరించాడు అని అత్యంత మధురంగా రామకథను వినిపిస్తున్నాడు హనుమంతుడు. ఇంకా కథను కొనసాగిస్తూ పర్ణశాల సమీపంలో తిరుగాడుచున్న మాయలేడిని పట్టుకొని రమ్మని సీత కోరగా రాముడు బయలుదేరుట. అలా రాముడు తర్వాత లక్ష్మణుడు లేని సమయాన లంకేశ్వరుడు మారువేషంలో వచ్చి సీతను అపహరించుట. సీత కొరకు రాముడు అడవిలో వెతుకుచున్నాడని రామకథను మారుతి చెప్పుచున్నాడు. తదుపరి సర్గ. రామ సుగ్రీవులు వనమున గలిసిరి మిత్రులైరి ప్రతిజ్ఞల బోనిది. శ్రీ రఘురాముడు వాలిని గూచెను సిగ్రీవుని కపిరాజుగా చేసెను. సిగ్రీవుడాన లంక చేరితి సీతామాతను కనుగొనగలిగితి అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. వానరోత్తముడు పలుకుట మానెను జానకికెంతో విస్మయమాయను. భయముగా నలువంకలుగని మెల్లగమో మెత్తి పైకి చూచెను. శోభిల్లు శుంశుపా శాకలందున బాలార్కుని వలె మారుతి తోచెను. మారుతి రూపము
చిన్నదైనను తేజోమయమై భీతి కొల్పెను. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. మారుతి సీతారామ కథను కొనసాగిస్తూ రామసుగ్రీవులు ఇరువురు వనములో కలుసుకున్నారు. రామసుగ్రీవులు ఒకరినొకరు మనసులు కలుపుకొని స్నేహితులయ్యారు. సీత జాడను కనుగొనుటగా ఇరువురు ప్రతిజ్ఞ చేశారు. ఈ ఒప్పందం ప్రకారం శ్రీరాముడు సుగ్రీవుని సోదరుడైన వాలిని సంహరించాడు. సుగ్రీవుని కపిరాజ్యానికి రాజుగా నియమించాడు. సుగ్రీవుని ఆనతి మేరకు నేను లంకను చేరి తిని, లంకలో సీతామాతను చూడగలిగి తిని అని మారుతి రామకథను మెల్లమెల్లగా సీతమ్మ తల్లికి చెప్తూ ఉన్నాడు. ఇంతలో మారుతి రామకథను చెప్పటం ఆపాడు. ఇంతలో మారుతి రామకథను చెప్పటం ఆపడంతో జానకి మాతకు అక్కడి నుంచి ఏమైంది అనేటటువంటి ఆశ్చర్యం కలిగింది. భయంతో 4 దిక్కులు చూచింది. ఎందుకు ఆంజనేయుడు రామకథాగానం ఆపాడు అని ఆశ్చర్యంతో 4 దిక్కులు చూచింది. మెల్లగా ముఖాన్ని పైకెత్తి చూచింది. శోభాయమానంగా ఉన్న కలప వృక్షం కొమ్మల మాటున బాలసూర్యుని వలె హనుమంతుడు కనిపించాడు. మారుతి రూపం అతి చిన్నది అయినా తేజవంతమై భయమును గొల్పేటట్లుగా ఉన్నది ఆ రూపం సీతమ్మ తల్లికి. తదుపరి సర్గ. తల్లి తెల్పుము నీవు ఎవరవో, దేవగంధర్వ కిన్నెరాంగనవు, కాంతులు మెరసే బంగరు మేనా మలినాంబరమేల దాల్చితివో. ఓ కమలాక్షి నీ కనుదోయి నీలాలేలా నింపితివో అని హనుమంతుడు కరువు నుండి దిగి అంజలి ఘటించి చంతన నిలిచే. రావణాసురుడు అపహరించిన రాముని సతివో నీవు సీతవో, రామలక్ష్మణులు వనమున వెదికెడు అవనీ జాతవో నీవు సీతవో, సర్వసులక్షణ రక్షిత జాతవు తల్లి తెల్పుము నీవు ఎవరవో అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. హనుమంతుడు సీతారామ కథ వినిపిస్తున్నాడు. కల్పవృక్షం కొమ్మల మాటున బాలసూర్యుని వలె సీతమ్మకు కనిపించాడు. సీతామాతను చూచి, తల్లి నీవెవరివో చెప్పుము, దేవకంధర్వ కిన్నెర స్త్రీమూర్తివా, తేజవంతంగా కాంతులు మెరయుచున్న బంగారు దేహంపై మురికి బట్టలను ఎందుకు దాల్చినావు? కమలముల వంటి కన్నులు కలిగిన ఓ స్త్రీమూర్తి, నీ 2 కన్నుల నిండా నీరు నింపుకున్నావెందుకు అని హనుమంతుడు చెట్టు నుండి దిగి నమస్కరించి సీతామ తల్లి చెంతన నిలబడ్డాడు. రావణాసురుడు అపహరించిన రాముని సతివైన సీతవా? అవునా? రామలక్ష్మణుల అడవిలో వెతుకుచున్న భూజాత సీతవా? అయ్యో, సర్వసుగుణాలు లక్షణంగా కలిగి ఉన్న స్త్రీమూర్తివా తల్లి? నీవెవరివో తెలుపుము
అని హనుమంతుడు సీతతో పలికి నమస్కరించి దాపున నిలిచాడు. తదుపరి సర్గ. జనక మహీపతి ప్రియపుత్రికను, దశరథ మహీపతి పెద్ద కోడలను, శ్రీ రఘురాముని ప్రియ సతి నేను, సీతయను పేర వరలు దానను, పరిణయమైన 12 అనుభవించి తిని భోగభాగ్యములు అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వారితో. రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు, రాముడు నన్ను కాపాడునని వేచి వేచి వేసారిపోతిని, అసురులు నన్ను చంపక మున్నే నాకై నేను పోనిల్చి తిని అని పల్కె సీత వానరేంద్రునితో, రామకథను కీర్తించిన వారితో. హనుమంతుడు సీతమ్మతో, నీవు ఎవరివో తెలుపుము తల్లి. ఆమె చెంతన నిలిచాడు. అంతటా సీత సమాధానం చెప్తున్నది. నేను జనక మహారాజు ప్రియ కుమార్తెను, దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని, శ్రీరామచంద్రుని అనుంగు భార్యను, సీత అనే పేరుతో వరలుచున్న దానను. పెండ్లి అయిన పెదప 12 సంవత్సరాలు చక్కగా భోగభాగ్యములను అనుభవించాను అని వానరోత్తముడైన మారుతికి చెప్పింది సీతమ్మ తల్లి. ఇంకా ఇలా చెప్పసాగింది. రావణాసురుడిచ్చిన ఏడాది గడువు ఇంకొక 2 నెలల్లో ముగియనున్నది. నా పతిదేవుడైన శ్రీరామచంద్రుడు వచ్చి నన్ను తప్పక కాపాడుతాడని ఎదురు చూసి విసిగి వేసారిపోయాను. ఈ రాక్షసులు నన్ను చంపకముందే, నాయనా హనుమ, ఈ రాక్షసులు నన్ను చంపకముందే నాకై నేనే ఇక్కడ నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని హనుమంతునితో చెప్పింది. ఇక్కడ ఒక చిన్న విశేషాంశం మీకు. సీత యొక్క వినయం, మర్యాదలు, బంధాల ప్రాధాన్యత క్రమం ఎలా చెప్పిందో చూడండి. తనను పరిచయం చేసుకుంటున్నప్పుడు ఇది మనకు చాలా అవసరం, ఈ పరిచయం. జనక మహీపతి అంటే జనక మహారాజు తండ్రి, జనక మహారాజు కుమార్తె అంటే తనను గురించి. తదుపరి దశరథ మహీపతి అనగా దశరథ మహారాజును గురించి. ఆ తదుపరి కోడలిని అని, ఆ తదుపరి శ్రీరాముని ప్రియసతిని అని, నా పేరు సీత అని చివరకు చెప్పుకొని ఈ వరుస క్రమంలో ఓ ప్రత్యేకత ఉంది. తండ్రి, మామ, భర్త, తను, ఇలా ప్రోటోకాల్ ప్రాధాన్యత క్రమంలో చెప్పిన విషయాన్ని మనం గమనించాలి. తదుపరి సర్గ. అమ్మా సీత నమ్ముము నన్ను, రాముని దూతగా వచ్చినాడను, రామలక్ష్మణులు క్షేమమన్నారు, నీ క్షేమమరసి రమ్మన్నారు, రాముడు నీకు దీవెనలంపే, సౌమిత్రి నీకు వందనములిడే అని హనుమంతుడు సీతతో పలికే, అంజలి ఘటించి ముందుకు జరిగే. మారుతి అంతగా ముందుకు జరిగెను, జానకి అంతగా అనుమానించెను, రావణాసురుడే ఈ వానరుడని
కామరూపుడై వచ్చియుండునని ఆశ్రమమున ఒంటిగనున్న తనను వంచిన సన్యాసి ఇతడని తలవాల్చుకొని భయకంపితయై కటిక నేలపై జానకి తూలె. వానరరాజు సుగ్రీవుని మంత్రిని నన్ను పిలుతురు హనుమంతుడని. రామ సుగ్రీవులు మిత్రులైనారు, నీ జాడ తెలియ వేచియున్నారు. రామ లక్ష్మణులు వానర రాజుతో లంక చేరెదరు వానర కోటితో అని హనుమంతుడు సీతతో పలికే. అంజలి ఘటించి చింతన నిలిచి హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కదా, నే పలికద సీతారామ కదా. అశోకవనంలో సీత, ఈ రాక్షసులు నన్ను చంపకముందే నాకై నేనే ఇక్కడి నుండి తప్పించుకొని పోవాలనుకుంటున్నాను అని హనుమంతునితో చెప్పింది. దానికి అంతటా హనుమంతుడు సీతమ్మతో, అమ్మా నన్ను నమ్మము తల్లి, నేను రామును దూతగా వచ్చినాడను. రామలక్ష్మణులు ఇరువురు క్షేమంగానే ఉన్నారు. ఫస్ట్ న్యూస్, మీ క్షేమం తెలుసుకొని రమ్మన్నారు. రామయ్య తండ్రి నీకు దీవెనలు పంపారు, లక్ష్మణుడు నీకు వందనాలు తెలుపమన్నాడు అని హనుమంతుడు సీతతో పలికి నమస్కరించి కొంచెం ముందుకు జరిగాడు. మారుతి ఎంతగా ముందుకు జరిగాడో జానకి అంతగా అనుమానించింది. మారుతి ఎంతగా ముందుకు జరిగాడో జానకి అంతగా అనుమానించింది. ఎందుకంటే రావణాసురుడే ఈ వానరుడి వేషంలో వచ్చాడని, కామరూపుడై వచ్చి ఉండునని సీత అనుమానించింది. స్త్రీ సహజం కొత్త వ్యక్తిని చూసినప్పుడు. పర్ణశాలలో వంటిగానున్న తనను వంచించి ఇక్కడికి తీసుకువచ్చిన సన్యాసి వేషధారి ఇతడేనని ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకుంది. అపహరించే సన్నివేశాన్ని భయకంపితురాలై తల వాల్చుకొని కటికి నేలపై జానకి తూలిపడింది. అంతట హనుమంతుడు, నేను వానరరాజు సుగ్రీవుని మంత్రిని తల్లి, నన్ను హనుమంతుడని పిలుస్తారు. రామసుగ్రీవులు ఇరువురు మంచి మిత్రులయ్యారు, నీ జాడ తెలుసుకోవడానికి వేచి ఉన్నారు అని చెప్పాడు. తల్లి, రామలక్ష్మణులు ఇరువురు వానర రాజైన సుగ్రీవునితో వానర కోటితో సహా లంకకు తప్పక వస్తారు అని హనుమంతుడు సీతతో చెప్పి నమస్కరించి చెంతన నిలిచాడు. ఇక్కడ కూడా రాముని యొక్క హనుమంతుని యొక్క వినయం చూడండి. మారుతి యొక్క వినయ విధేయతలు ఈ సర్గలో రామదూతగా వచ్చాను అని తన జాబు, తన సేవను ముందు ప్రకటించుకున్నాడు. రాముడు నీకు దీవెనలు పంపాడు, రాముడి పేరు చెప్పాడు. సౌమిత్రి అనగా సుమిత్ర కుమారుడు లక్ష్మణుడు నీకు వందనాలు తెలుపమన్నాడు. థర్డ్ ప్రోటోకాల్. వానరరాజు సుగ్రీవి అయిన మంత్రి అయిన హనుమను అని చిట్ట చివరిగా తనను గురించి చెప్పుకున్నాడు పేరు అని తనను తాను వినయంగా తెలుసుకున్న విధానం మన అందరికీ కూడా ఆచరణీయం. తదుపరి సర్గ. ఓ హనుమంత ఆయి బొంది తిని
నీ పలికిన శ్రీరామ కథ విని రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమలనేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీ రఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. ఓ హనుమంత, నువ్వు చెప్పిన రామకథ విని సంతుష్టరాలనై మనస్సు నిండా హాయిని పొందాను. రామలక్ష్మణులను నీవు ఎలా తెలుసుకున్నావు? వారి రూపురేఖలను ఏ విధంగా చూచితివి? వారి మాటలను ఎట్లు వింటివి? వారి గుణములను ఎట్లు తెలుసుకున్నావు అని రామకథన గానం చేసిన హనుమంతుని సీత ప్రశ్నించింది. అందుకు మారుతి సమాధానంగా, సర్వజీవనులకు అత్యంత ప్రీతిపాత్రుడు, కమలముల వంటి కన్నులు కలిగినవాడు, దయాగుణ సంపన్నుడు, బుద్ధియందు బృహస్పతి. బృహస్పతి కథ వేరుగా ఉన్నది, తర్వాత చెప్పుకుందాం. కీర్తియందు దేవేంద్రునితో సమానమైన వాడు, క్షమాగుణంలో భూదేవితో సమానమైన వాడు. భూదేవి అంత సహనం ఉన్నది అని మన పదప్రయోగం చేస్తున్నాం. సూర్య తేజుడైన శ్రీ రఘురాముడు తల్లి, ఆయన శ్రీ రఘురాముడు తల్లి, అన్ని సుగుణాలున్న శ్రీరాముడు అని హనుమంతుడు సీతతో పలికి నమస్కరించి చెంతన నిలిచాడు. శ్రీరాముని గుణగణాలను మారుతూ చెప్పుట, 84 లక్షల జీవరాశులలో మహాప్రేమ గలవాడు శ్రీరాముడు, దేవతలకు గురువు, పురోహితుడు, జ్యోతిష్శాస్త్రంలో బృహస్పతిని గురుడు అంటారు కదా. బృహస్పతి వారం అనగా గురువారం. బుద్ధిలో బృహస్పతి అంతటి వాడు, కీర్తియందు దేవేంద్రుడు అని చెప్పుకున్నాం కదా. సూర్య తేజము కలిగిన శ్రీరాముడు, స్వామి భక్తిని, ప్రభుభక్తిని ప్రదర్శించుటలో మారుతి మనకు మార్గదర్శకుడు. ఈ సర్గ ద్వారా ప్రభుభక్తిని ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడో చూడండి. అదే మనకు అవకాశం వస్తే మన గొప్పతనం చెప్పుకుంటాం, కానీ ప్రభుని గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో మనకు అది ఆదర్శం కావాలి. మరొకసారి అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు, అన్నిట రాముని సరిపోలువాడు, అన్నకు తోడు నీడయై చెలగెడు, అజేయుడు శత్రు భయంకరుడు, సామాన్యులు కారు సోదరులిరువురు, నిన్ను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చెంతన నిలిచే. పవన కుమారుని పలుకులను విని అతడు నిజముగా రామదూతయని ఆనందాశ్రులు కన్నులు నిండగా, చిరునగవులతో జానకి చూడగా, ఇదిగో తల్లి ఇది తిలకింపుము, రాముడంపిన అంగుళీయకము అని హనుమంతుడు భక్తి మీరగను అంగుళీయకమును సీత కొసటెను.
శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీత రామ కథ నీ పలికద సీతారామ కథ. వెంపటి సత్యనారాయణ గారు గానం చేస్తుంటే మీ అనుభూతి ఏమో కానీ నాకు మాత్రం దృశ్యం కళ్ళ ముందు కట్టినట్లున్నది. ఆ సౌమ్యత, ఆ సహృదయత, ఆ గాన మార్ధవము, ఆ పదజాలం, ఆ పదాలకు తగినటువంటి వాక్చాతుర్యం, తారామంద్ర స్థాయిలో నిన్న చెప్పుకున్నట్టుగా రసాత్మక భావగాత్రాన్ని ప్రదర్శించటం, దృశ్యం అక్కడ కదులుతున్నట్లున్నది నాకైతే. సరే, ఇందాక శ్రీరాముని గుణగణాలు కదా చెప్పాడు. ఇప్పుడు లక్ష్మణుడి గురించి చెబుతూ మరిది అన్నకు తగ్గ తమ్ముడు లక్ష్మణుడు. గుణగణాలన్నిటిలో రాముడితో సరిసమానుడు. అన్నకు తోడుగా నీడగా ఉండేవాడు. అన్నా తమ్ములు అజేయమానమైన పరాక్రమశాలి, శత్రు భయంకరుడు, శత్రకర్షణుడు. తల్లి, సోదరులిరువురు సామాన్యులు కారు సుమా. మిమ్మల్ని వెతుకుకొనుచు మమ్మల్ని కలిశారు. సుగ్రీవాది జాంబవంతులను మాలాంటి వాళ్ళను కలిశారు మిమ్మల్ని వెతుక్కుంటూ అని హనుమంతుడు సీతతో చెప్పాడు. పవనకుమారుని మాటలు విని అతడు నిజంగా రామదూతయని ఇన్ని నిరూపణలు చేసిన తర్వాత కూడా ఇంకా నమ్మకం కలగకుండా ఉంటుందా? నిజంగా రామదూతయని మనసులో అనుకున్నది సీతమ్మ. ఆనంద బాష్పాలు కన్నుల నిండగా చిరునవ్వుతో జానకి మారుతి వంక చూచింది. అంతట హనుమ తన వైపు మాట్లాడలేకపోయింది. అంటే గాద్గతీత స్వరంతో ఉన్నది సీత. అంతట హనుమ, ఇదిగో తల్లి ఇది చూడు, ఇదిగో తల్లి ఇది చూడు, రాముడు పంపిన ఉంగరం అని భక్తితో అంగుళీకమును సీతకు ఇచ్చాడు. తదుపరి సర్గ. రామచంద్రుని ముద్రిక చేకొని అశ్రులు నిండిన కనుల కద్దుకొని మధురా స్మృతులు మదిలో మెదల సిగ్గుచేత తన శిరము వంచుకొని ఇన్ని రోజులకు తనకు కలిగిన శుభశకునముల విశేషమనుకొని జానకి పల్కే హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఎన్నడు రాముడు ఇటకే తెంచును, ఎన్నడు రావణుని హతము సేయును. లక్ష్మణుండు తన అగ్నిశరములతో క్రూర రాక్షసుల రూపుమాపును. సుగ్రీవుడు తన వానర సేనతో చుట్టుముట్టి లంకను కూల్చును అని పల్కె సీత
హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో రామలక్ష్మణులు వచ్చుదాకను బ్రతుకనిత్తురా అసురులు నన్ను రావణుడొసగిన ఏడాది గడువు 2 నెలలలో ఇక తీరిపోవు ప్రాణములను అరచేత నిల్చుకొని ఎదురు చూతుని 2 మాసములు అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. ఇదిగో తల్లి, ఇది చూడు, రాముడు పంపిన ఉంగరం అని భక్తితో అంగుళీయకమును సీతకు ఇచ్చాడు హనుమంతుడు. రామచంద్రుని ముద్రిక తీసుకొని కన్నీరు నిండిన కన్నులకు అద్దుకొని, అంటే ఆ కన్నీరు ఆనంద బాష్పాలు అద్దుకొని మధుర స్మృతులు తన మదిలో మెదలుచుండగా సిగ్గుచేత చాలా కాలం తర్వాత పతి జ్ఞాపకానికి రావటంతో ఆ రూపం కనుల మెదలడంతో సిగ్గుతో తన తలను వంచుకున్నది. స్త్రీ లక్షణం. ఇన్ని రోజులకు గాను తనకు కలిగిన శుభశకునముల యొక్క విశేషం అనుకొని సంపూర్ణమైన విశ్వాసంతో జానకి హనుమంతునితో ఇలా పలికింది. హనుమా, రాముడు ఎప్పుడు ఇక్కడికి వచ్చునో, రావణుని ఎప్పుడు సంహరించునో, లక్ష్మణుడు తన అగ్ని బాణములతో క్రూర రాక్షసులను ఎప్పుడు చంపునో, అలాగే సుగ్రీవుడు తన వానరసేనతో వచ్చి ఈ లంకను చుట్టుముట్టి ఎప్పుడు కూల్చునో అని సీత హనుమంతునితో పలికింది. దానికి ఇంకా, నాయనా హనుమా, రామలక్ష్మణులు వచ్చేదాకా ఈ రాక్షసులు నన్ను బ్రతకనిస్తారా చెప్పు? పైగా రావణుడిచ్చిన ఏడాది గడువు 2 నెలల్లో తీరిపోనున్నది కదా. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఈ 2 నెలలు ఎదురు చూస్తూ ఉంటాను అని సీత మారుతితో అన్నది కదా. ఇక్కడ శకునము అనేటటువంటి మాట మనకింతకు ముందు చాలాసార్లు వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మన మానవ జీవితానికి ఇప్పుడు అన్వయించుకుందాం. శకునం అంటే ఏంటో. భవిష్యత్తులో జరగబోయే శుభ లేదా అశుభ పరిణామాలను సూచించే ముందస్తు సంకేతం శకునం అంటే. జరగబోయే పని జయప్రదం అవుతుందో లేదో తెలిపే ఒక నమ్మకం. మేము ఈ సుందరకాండ ప్రారంభిస్తున్నప్పుడు మాకు రోడ్డు పొడవునా శుభశకునాలే, మాకు వారి కారుకి శుభశకునాలే ఎదురయ్యాయి. మాకు మంచి శకునాలు కార్యసిద్ధిని, చెడు శకునాలు ఆటంకాలను సూచిస్తాయి. ఎదురయ్యే మనుషులు, మనకు ఎదురయ్యేటటువంటి మనుషులు, ప్రయాణం చేయబోతూ ఉండగా ఎదురయ్యేటటువంటి మనుషులు లేదా జంతువులు లేదా ఒక్కొక్కసారి శబ్దాలు, అరుపులు, దృశ్యాల ద్వారా రానున్న ఫలితాన్ని అంచనా వేయడం శకునం. పాలు, పెరుగు, పసుపు కుంకుమలతో ముత్తైదువు ఎదురు రావడం, మంచి మాటలు వినపడటం, ఇవన్నీ కూడా శుభశకునాలు. నల్లపిల్లి దారికి అడ్డంగా రావడం, తుమ్మటం, దగ్గటం, జుట్టు విప్పుకొని ఎదురు రావడం మొదలైనవన్నీ కూడా అశుభ శకునాలు అని శాస్త్రం చెప్తోంది. తదుపరి సర్గ. నీ
వలెనే శ్రీరామచంద్రుడు నిద్రాహారములు మరచెనమ్మ ఫల పుష్పాదులు ప్రియమైనవి గని హాసీతాయని శోకించునమ్మ నీ జాడ తెలిసి కోదండ పాణి తడవు చేయకే రాగలడమ్మా అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చింతన నిలిచే ఓ హనుమంత నిన్ను గనినంత నాలో కలిగే ప్రశాంతత కొంత వానరోత్తమా నిన్ను వినినంత నీ పొందితిని ఊరట కొంత రాముని వేగమే రమ్మని తెలుపుము 2 నెలల గడువు మరువబోకుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ. రామలక్ష్మణులు వచ్చేదాకా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ఈ 2 నెలలు ఎదురు చూస్తూ ఉంటాను నాయన అని సీత మారుతితో అన్నది. అందుకు హనుమ ఏమంటున్నాడంటే, తల్లి ఓ తల్లి, నీలాగానే శ్రీరామచంద్రుడు కూడా నిద్రాహారాలు ఎప్పుడూ మరిచిపోయాడు. ఇద్దరి ఆత్మ ఒకటైనప్పుడు ఒక ఆత్మ క్షోభిస్తుంటే మరొకరి ఆత్మ ఆనందించదు, క్షోభిస్తూనే ఉంటుంది. ఫలాలను పుష్పాలను ఇంకా ప్రియమైన వాటిని చూసి హా సీత, హా సీత అని శోకిస్తాడమ్మా. నీ జాడ తెలుసుకొని శ్రీరాముడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడికి వస్తాడమ్మా తప్పనిసరిగా అని మారుతి సీతను ఓదార్చెను. ఇక్కడ మనం గమనించవలసిన పదం క్రియాపదం ఓదార్చెను. అంత సీత, హనుమా నిన్ను చూశాక నాకు కొంత ప్రశాంతత కలిగినది. వానరోత్తమా నీ మాటలు విన్నాక నేను కొంత ఊరట పొందాను. ఓదార్పు ఫలితం ఊరట. రాముని వెంటనే వేగంగా ఇక్కడికి రమ్మనమని చెప్పు. హనుమా మర్చిపోయేవు, 2 నెలల గడువు సంగతి మర్చిపోకు సుమా అని జానకి మారుతితో చెప్పింది. ఊరట అనే పదం ఇక్కడ చక్కగా ఒక పదం వాడాడు కవి. ఊరట, ఓదార్పుకు కలిగే ఫలితం ఊరట అంటే బాధ, ఆందోళన లేదా నొప్పి నుండి కలిగే ఉపశమనం లేదా ఓదార్పు అనే అర్థం. ఎవరైనా ఇరుగు పొరుగు వారు బాధల్లో ఉన్నప్పుడు మనం కూడా వెళ్ళి పరామర్శ చేస్తాం. భుజం మీద చెయ్యొచ్చి ఊరుకోమ్మ, ఊరుకో, ఎలా జరగవలసి ఉంటే అలా జరుగుతుంది, ఏదో చాలా ఓదార్పు మాటలు అంటాం మనం. దీన్నే ఇంగ్లీష్లో రిలీఫ్ లేదా కన్సోలేషన్ అని కూడా అంటారు. తదుపరి సర్గ. తల్లి నీవిటు శోకింపనేల, వగచి వగచి ఇటు భీతిల్ల నేల, ఇప్పుడే నీకి చెరవిడి పిల్తును కూర్చుండుమునా మోపుము, శ్రీరామునితో నిన్ను చేర్చెదను అని హనుమంతుడు సీతతో పలికి అంజలి ఘటించి చింతన నిలిచే. పోనివ్వ
చూడకపోతివిగా హనుమా సహజమైన నీ చెంచల భావము అరయగా అల్ప శరీరుడవీవు ఏ తీరుగనను కొనిపోగలవు రాముని కడకే నన్ను చేర్చెదవో కడలిలోననే జారవిడుతువో అని పల్కె సీత హనుమంతునితో తనలో కలిగిన వాత్సల్యముతో. సుందరకాండ పారాయణ సప్తాహం మేము తొలిసారి ఇక్కడ చేస్తున్నాం కదా, కానీ ఎలా ఉంటుందో ఎలా ప్రదర్శన చేస్తామో అనేటటువంటి అనుమానం మాలో కూడా ఉన్నది. వందలాది మంది భక్తులు వచ్చి కూర్చుంటున్నారు. సమయం 1:30 ఈ సర్గ వ్యాఖ్యానం. రాముని వెంటనే వేగంగా ఇక్కడకు రమ్మనమని చెప్పుము అని క్రితం సర్గలో అన్నది. అందుకు జానకి మారుతితో విశ్వాసంతో చెప్పింది. అంతటా హనుమంతుడు, తల్లి నీవిలా శోకిస్తావెందుకు, ఈ విధంగా భయపడతావెందుకు, ఇప్పుడే నీకు ఈ చెర విడిపించేదను. నా భుజం మీద కూర్చో తల్లి, నా భుజం మీద కూర్చో, నేను వచ్చిన దారినే నిన్ను తీసుకొని వెళ్ళేదను. శ్రీరాముని వద్దకు నిన్ను క్షేమంగా చేర్చెదను అని హనుమంతుడు సీతతో అన్నాడు. అందుకు సీత సన్నగా నవ్వి, అంటే నేను నవ్వినట్లు కాదు, ఇంకొంచెం మంచిగానే నవ్వి సహజమైన నీ చంచల స్వభావాన్ని పోనిచ్చుకున్నావు కాదు హనుమ, నువ్వు చూస్తే బక్క శరీరుడవు, ఏ విధంగా నన్ను తీసుకొని పోతావు, రాముని వద్దకు నన్ను చేరుస్తావో లేక సముద్రంలో జారవిడుస్తావో అని సీత వాత్సల్యంతోనే అన్నది సుమా. గమనించండి, వాత్సల్యంతోనే అన్నది. తదుపరి సర్గ. సీత పలికిన మాటల తీరును హనుమంతుడు విని చిన్నబోయెను. సీత చెంత తన కామరూపమును ప్రదర్శింపగా సంకల్పించెను. కొండంతగా తన కాయము పెంచెను. కాంతివంతుడై చెంత నిలచెను. జయ హనుమంతుని కామరూపమును ఆశ్చర్యముతో జానకి చూచెను. అద్భుతమౌని కామరూపమును కాంచితినయ్యా శాంతింపుమయ్యా. పవన కుమారా నీవుగాక మరి ఎవరి వారిది దాటెదరయ్యా. క్రూర రాక్షసుల కంటబడకయే లంక వెదకినను కాగలరయ్యా అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. ఈరోజు ఈ 4వ అధ్యాయంలో చివరి సర్గకు వారు పాడారు. దానికి వ్యాఖ్యానం: నన్ను నీ భుజాల మీద ఎక్కించుకొని రాముని వద్దకు చేరుస్తావో లేక మోయలేక సముద్రంలో జార విడుస్తావో అని సీత వాత్సల్యంతో కదా అన్నది. అందుకు హనుమంతుడు చిన్నబోయి సీతకు తన అసలు రూపాన్ని చూపించాలనుకున్నాడు. బక్క శరీరంగా ఉన్నావు, నువ్వెట్లా మోస్తావయ్యా బాబు నన్ను
చిన్నబోయి ఒక్కసారిగా అసలు రూపాన్ని చూపించాలనుకున్నాడు. కొండంత ఎత్తున తన శరీరాన్ని పెంచాడు. కాంతివంతుడై సీత చెంత నిలిచాడు. ఆ రూపమును చూసిన జానకి ఆశ్చర్యపోయింది. ఆహా ఆహా, హనుమ, అద్భుతమైన నీ ఉగ్ర రూపాన్ని చూశాను. శాంతించు 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 నాయన. నీవు కాక మరెవరు, నీవు కాక మరొకరెవరు ఈ సముద్రాన్ని దాటగలరు, దాటించగలరు? క్రూర రాక్షసుల కంటపడకుండా లంకంతా వెదకి నన్ను చూశావు కదా అని సీత పలికింది. ఇప్పుడు ఆంజనేయ స్వామిని ఒకసారి ధ్యాన శ్లోకంతో మనం స్మరించుకుందాం. గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకా భయంకరం వందే లంకా భయంకరం ఉల్లంఘ్య సింధోః సలిలం సలీలం యః శోకవహ్నిం జనకాత్మజాయాః ఆదాయ తేనైవ తతాః లంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి శ్రీరామదూతం శిరసా నమామి ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూలవాసినం భావయామి పవమాననందనం భావయామి పవమాననందనం యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మారుతిం నమత రాక్షసాంతకం. మంగళహారతి హనుమతోలహారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులహారతి మంగళహారతి హనుమతోలహారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులహారతి పవన సుతుడ నీకు దివ్య జ్యోతులహారతి.
నిత్యం నీ భక్తి సాగరంలో మేము ఉంటాము, సంకీర్తనలతో మేము సంబరాలు చేస్తాము, కర్పూర హారతి పట్టి నిన్ను కొలుచుకుంటాము, కరుణించి కాపాడయ్యా ఓ వీర హనుమయ్య, మంగళహారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. పాలకాయలు కొట్టి నీకు ముక్కులు మొక్కి, పరమాన్నాలతో నీకు పండుగలు చేస్తాము, లోకాల నీ భక్తి చాటిని దాసులమైతాం, తనివి తీరని పాద సేవ మేము చేస్తాము, మంగళహారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి. మా పండుగ పూజలు నీ వందుకోవో స్వామి, మా పాప కర్మలను పోగొట్టు మా స్వామి, వానర వీరంజన్న నువ్వు కాపాడవయ్యా, కరుణ చూపవయ్యా అంజన్న నీవు, మంగళహారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, మంగళహారతి హనుమ పూల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి, పవన సుతుడ నీకు దివ్య జ్యోతుల హారతి.